ఫస్ట్ సినిమాలో ఒకలా ఉంటారు, కొంచెం ఫ్యూ సినిమాస్ చేసిన తర్వాత ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి థెరపీస్ తీసుకోవడం వల్ల అలా అవుతుంది? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఆల్వేస్ $1 million క్వశ్చన్ అనమాట ఇది. అంతే కదండి. యా, సో దీనికి ఏంటంటే యాక్టర్స్గా దే హ్యావ్ టు ఆల్వేస్ లుక్ బ్యూటిఫుల్ 24/7 అండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆన్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు వాళ్ళకి చాలా ఎక్స్పర్టీస్ హ్యాండ్స్ ఉంటాయి. మేకప్, లైట్స్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, ఇలా హెయిర్ స్టైల్స్ డిఫరెంట్గా వాళ్ళు అందంగానే కనిపించాలి. బట్ ఆఫ్ స్క్రీన్ కూడా వెన్ దే ఆర్ గోయింగ్ ఇన్ రెస్టారెంట్స్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్లో కానీ ఎప్పుడు బయట కూడా వితౌట్ మేకప్ అందంగా కనిపించాలి. అవును. సో దానికి వాళ్ళు ఎప్పుడు వాళ్ళకున్న ఫీచర్స్ అందంగా ఉన్నా కూడా ఆ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఉంటారు త్రూ ఈస్థెటిక్ స్కిన్ కేర్ ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు సైన్స్ హాజ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. సో ఫ్రమ్ సింపుల్ ఫేషియల్ నుంచి కానీ లేకపోతే వాళ్ళ బ్యూటీ స్కిన్ కేర్ రిజైమ్ నుంచి కానీ యాక్ని, పిగ్మెంటేషన్, వీ షేప్ కాంటోరింగ్, నోస్ ఫిల్లర్, చిన్ ఫిల్లర్స్, వాట్ నాట్, అసలు దే ఆప్ట్ ఫర్ ఆల్ బ్యూటీ ప్రొసీజర్స్ ఇన్ అ సేఫర్ వే అనమాట. అది ఎలా అంటే సేఫర్ వేలో చేయించుకోవాలి అని అంటే జనరల్ థెరపీ కానివ్వండి లేదా ట్రీట్మెంట్ కానివ్వండి ఎన్ని డేస్ ఉంటుంది, ఏ విధంగా చేస్తారు? ఎస్పెషల్లీ సెలబ్రిటీ సీక్రెట్స్లో ఎలా ఉంటుంది? సెలబ్రిటీ సీక్రెట్స్లో ఇప్పుడు చాలా మంది వస్తారు. అంటే ఇప్పుడు డైరెక్టర్స్ కానీ మేము అంటే 15 yearsగా వీఆర్ అ బ్రాండ్ నోన్ ఫర్ స్కిన్ లైటనింగ్ అండ్ స్కిన్ బ్రైటనింగ్. సో దానివల్ల ఎక్కువ స్కిన్ వైట్నింగ్కే క్లయింట్స్ ఎక్కువ వస్తారు. వచ్చినప్పుడు డస్కి ఇంటూ ఎల్లో నుంచి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి వాళ్ళు. సో నేను చాలా మందికి, మేడం నేను నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి, నాకు హీరోయిన్ అవ్వాలి నేను, కానీ ఐఎమ్ గెటింగ్ అ పోలీస్ రోల్స్, పోలీస్ క్యారెక్టర్స్ అది ఇస్తున్నారు బికాస్ ఆఫ్ దేర్ అవుట్లుక్. సో దానివల్ల ఐ వాంట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ అని కొంతమంది వస్తారు. కొంతమంది ఏంటంటే నేను డైరెక్టర్స్ తీసుకొచ్చి మాధవి తిన రౌండ్గా ఉంది ఫేస్, వీ కావాలి, చబ్బీ ఫేస్ని స్లిమ్ చేయగలవా బికాస్ షీఈస్ యాక్టింగ్ ఆన్ ద స్క్రీన్ అని కొంతమంది తీసుకొస్తారు. సో అట్లా ఏదైనా కానీ నవడేస్ సైన్స్ హెస్ ఇంప్రూవ్డ్ ఎ లాట్ అండి. సో ఎనీ మేజర్ సర్జరీస్ లేకుండా, ఎగ్జాంపుల్ స్కిన్ వైట్నింగ్ ఉందనుకోండి, విదిన్ ఒక 1 monthలో 21 daysలో కూడా ఎన్ఆర్ఐ క్లయింట్స్ వస్తారు చాలా మంది. నాకు 21 daysలోనే నాకు మళ్ళీ వీసా అయిపోద్ది వెళ్ళిపోవాలన్నా కూడా గ్లూటథయోన్, ఎంజైమ్ వైట్నింగ్ కాన్సెప్ట్, స్టెమ్ సెల్స్, అలాగే మీకు ఎగ్జోజోమ్స్, మంచి ఇంజెక్టబుల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. అంటే హైలూరానిక్ యాసిడ్, స్కిన్ బూస్టర్స్, ఇలాంటి వాటితో కూడా వాళ్ళకి గ్లో రప్పించవచ్చు. అండ్ అలాగే షైనింగ్ స్కిన్, ఇప్పుడు షైనింగ్ స్కిన్ కావాలంటే బయోస్టిమ్యులేటర్స్ అని ఉంటుంది. సో బయోస్టిమ్యులేటర్ ఇంజెక్టబుల్స్ అంటే డైలీ మాయిశ్చరైజర్ కావాలంటే డైలీ మాయిశ్చరైజర్ రాసుకునే టైం ఉండదు వాళ్ళకి. సో మాయిశ్చరైజర్నే వాళ్ళు అన్ని ఇంజెక్టబుల్ అవే అనమాట వాళ్ళకి. సో అట్లా ఎప్పుడైతే చేశారో గ్లో బాగా పెరిగి వైటమిన్ సి ఇన్ఫ్యూజన్స్ అని గ్లో మొత్తం ఎప్పుడు కూడా హైడ్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి కొలాజన్ బాగా ఇంప్రూవ్ అయ్యి స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ కాంటోరింగ్, అంటే ఇప్పుడు చాలా మంది జా లైన్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆ డబుల్ చిన్ ఉండకూడదు, జా లైన్ కాంటోరింగ్ ఉండాలి. ఎగ్జాంపుల్ నేను కూడా ఒకప్పుడు చబ్బీగా ఉన్నది కూడా మనం స్లిమ్గా కనిపించాలి అంటే ఈజీ. ఇప్పుడంతా ఒకప్పుట్లాగా ఫేషియల్ సర్జరీస్కి వెళ్ళాల్సిన పని లేదనమాట.